హలో బిజినెస్ ఓనర్స్, వెల్కమ్ టు రీటైల్ మాస్టర్ బిల్డింగ్ సాఫ్ట్వేర్. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే డ్యూయల్ సేల్ ప్యానెల్. నార్మల్గా మార్కెట్లో ఉన్న బిల్డింగ్ సాఫ్ట్వేర్స్ లో ఒక ప్యానెల్ మాత్రమే ఉంటుంది. కానీ రీటైల్ మాస్టర్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ లో మాత్రం మీరు 2 డిఫరెంట్ ప్యానెల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ట్రెడిషనల్ సేల్ ప్యానెల్, బార్ కోడ్ అండ్ స్కానర్ బేస్ చేసుకొని సూపర్ ఫాస్ట్ బిల్లింగ్ చేయడానికి. రెండవ ప్యానెల్ ఏంటంటే టచ్ సేల్ ప్యానెల్, ప్రోడక్ట్ ఇమేజెస్ అండ్ టచ్ బేస్ సెలెక్షన్ తో బిల్లింగ్ చేయడానికి. ఈ 2 ప్యానెల్స్ లో ఏ ప్యానెల్ యూజ్ చేసినా ఇన్వాయిస్ నంబర్స్ కంటిన్యూస్ గా ఉంటాయి. అంటే రిపోర్ట్స్ లో కన్ఫ్యూజన్ ఎప్పుడూ రాదు. ట్రెడిషనల్ సేల్ ప్యానెల్ ఎలా ఓపెన్ చేయాలి అంటే, మీకు హోమ్ స్క్రీన్ లోపల ఇక్కడ సేల్ POS అనే బటన్ కనబడుతుంది, లేదా కీబోర్డ్ లోపల F1 షార్ట్ కట్ ప్రెస్ చేసినా కూడా ఈ విధంగా మీకు బ్యూటిఫుల్ సేల్ ప్యానెల్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు ఈ ట్రెడిషనల్ సేల్ ప్యానెల్లో మీరు రీటైల్ బిల్లింగ్ చేసుకోవచ్చు, అలానే హోల్సేల్ బిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నేమ్ త్రూ అయినా బిల్లింగ్ చేయవచ్చు, లేదా బార్ కోడ్ త్రూ అయినా కూడా బిల్లింగ్ చేయవచ్చు. ఇందులో ముందుగా ప్రోడక్ట్ నేమ్ త్రూ ఎలా బిల్లింగ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్గా నేను ఇందులో R అనేసి టైప్ చేస్తున్నాను. Rతో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇందులో వచ్చేసాయి అన్నమాట. మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రా బనానా అనేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ క్వాంటిటీ దగ్గరికి వెళ్ళింది. క్వాంటిటీ వచ్చేసి నేను 3 అనేసి ఇస్తున్నాను. 3 అనేసి ఇచ్చేసి ఇక్కడ యాడ్ బటన్ ఏదైతే ఉందో ఈ యాడ్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది కంప్లీట్లీ వచ్చేసి కార్ట్కి యాడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే నేను ఇప్పుడు B అనేసి ప్రెస్ చేస్తున్నాను. Bతో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసాయి. నేను ఇందులో వచ్చేసి బనానా అనేసి తీసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ బనానా పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి నాకు 5 పీసెస్ కావాలి. 5 అనేసి ఇచ్చేసాను. ఇక్కడ యాడ్ ఇస్తున్నాను. ఇందులో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీ దగ్గర స్టాక్లో అవైలబుల్ ఉన్న పీసెస్ కూడా వచ్చేసి ఇందులో చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ 30 పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనము 5 పీసెస్ సేల్ చేస్తే రిమైనింగ్ 25 ఉండాలి అని జస్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయగానే వచ్చేసి 2 యాడ్ అయిపోయాయి. టోటల్ అమౌంట్ వచ్చేసి 390 రూపీస్ అనేసి వచ్చేసింది. బిల్ మీరు ఫైనల్ చేయడానికి ఇక్కడ క్యాష్ సేల్ ఉంది కదా, క్యాష్ సేల్ లేదా కీబోర్డ్ లోపల F4 షార్ట్ కట్ ప్రెస్ చేయగానే వచ్చేసి మీకు బిల్ ఫైనల్ అయిపోయి ఈ విధంగా బిల్ జనరేట్ అయిపోతుంది. బిల్ ఒకసారి జూమ్ చేసి చూద్దాము. ఇందులో మీకు కంపెనీ నేమ్, కంపెనీ అడ్రస్, బిల్ నెంబర్, కస్టమర్ డీటెయిల్స్, ఇక్కడ రా బనానా అనేసి తీసుకున్నాను. బనానా చూడండి 3 kgs అనేసి తీసుకున్నాను. టోటల్ 390 రూపీస్. దీనిపైన మీరు ఎంత సేవ్ చేశారో అనేది కూడా ఇందులో మీకు చూపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు అదే విధంగా బార్ కోడ్తో ఎలా బిల్లింగ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ బార్ కోడ్ పైన సెలెక్ట్ చేసుకుని నా దగ్గర ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులో మన ప్రోడక్ట్స్ అన్ని కార్ట్కి యాడ్ అయిపోయాయి. బిల్ ఫైనల్ చేయడానికి కీబోర్డ్ లోపల షార్ట్ కట్ F4 ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే బిల్ జనరేట్ అయిపోయి మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము టచ్ ప్యానల్తో ఎలా సేల్ చేయాలో చూద్దాము. టచ్ ప్యానల్తో సేల్ చేయడానికి ఈ రూబిక్స్ POS పైన క్లిక్ చేయండి. ఈ ప్యానల్ లోపల ప్రోడక్ట్స్ అన్ని కేటగిరీ వైజ్గా అరేంజ్ చేయబడ్డాయి. ఇందులో కూడా వచ్చేసి మీరు హోల్సేల్ మరియు రీటైల్ బిల్లింగ్ ఒకేసారి చేసుకోవచ్చు. ఇందులో నేను బివరేజెస్ అనేసి కేటగిరీ పైన సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేయగానే ఇందులో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఇచ్చిన ప్రోడక్ట్ నేమ్ ప్రకారం ఆటోమేటిక్గా ఇమేజెస్ అన్ని ఇది AI నుంచి జనరేట్ చేసేసుకుంటుంది. అలానే ఆ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ, వాటి ప్రైసెస్ అన్ని డీటెయిల్స్ ఇందులో కనపడతాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ బిస్కెట్స్ అనే కేటగిరీ పైన క్లిక్ చేశాను. ఇందులో వచ్చేసి ఏ రకమైన ప్రోడక్ట్ ఇమేజెస్ కూడా లేవు. నెక్స్ట్ కేటగిరీ పైన క్లిక్ చేస్తున్నాను. బిస్కెట్స్ అనేసి బిస్కెట్స్ అని క్లిక్ చేయగానే ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏ ప్రోడక్ట్ కూడా ఇమేజెస్ లేవు. నెక్స్ట్ వెజిటేబుల్స్ అనేసి క్లిక్ చేస్తున్నాను. ఇందులో కూడా ఇమేజెస్ లేవు. ఇమేజెస్ ఎలా తీసుకొని రావాలి అనేసి ఒకసారి మనము చూద్దాము. ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఇదే ప్యానల్లో ఇక్కడ మీకు ఏ ఇమేజ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. మీరు ఏ కేటగిరీలో అయితే ఇమేజెస్ తీసుకోవాలి అనుకుంటున్నారో, నేను ఇక్కడ ఉదాహరణగా గ్రాసరీస్ అనేసి ప్రోడక్ట్ కేటగిరీ తీసుకుంటున్నాను. ఈ కేటగిరీ పైన జస్ట్ ఇలాగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోవడానికి ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇమేజెస్ అన్ని మనకి డౌన్లోడ్ అయిపోయాయి. ప్రతి ఒక్క ఇమేజ్ వచ్చేసి యాక్యురేట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఆచి టర్మరిక్ పౌడర్ అనేసి ఉంది. ఆచి టర్మరిక్ పౌడర్ ఇమేజ్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ వచ్చేసి యాక్యురేట్గా జనరేట్ అయిపోతుంది. ఇది కంప్లీట్లీ AI బేస్డ్ సాఫ్ట్వేర్. బిస్కెట్స్ అనే కేటగిరీ పైన క్లిక్ చేస్తున్నాను. బిస్కెట్స్ అనే కేటగిరీ పైన క్లిక్ చేయగానే ఇమేజెస్ డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్రోడక్ట్స్ యొక్క ఇమేజెస్ అన్ని యాడ్ అయిపోయాయి. ఇదే ప్యానల్లో మీరు నేమ్ త్రూ బిల్లింగ్ చేసుకోవాలన్నా కూడా
జస్ట్ ఇక్కడ ఉంది కదా సర్చ్ బై ప్రోడక్ట్ అనేసి, ఇందులో వచ్చేసి మీ నేమ్ ఇవ్వచ్చు. జస్ట్ ఆర్ అనేసి ఇస్తున్నాను. సేమ్ మీకు ట్రెడిషనల్ ప్యానల్ లోపల ఏ విధంగా అయితే బిల్స్ జనరేట్ అయ్యాయో సేమ్ అదే విధంగా ఇందులో కూడా వచ్చేసి మీరు నేమ్ త్రూ సర్చ్ చేసుకొని బిల్ జనరేట్ చేసుకోవచ్చు. ఇదే ప్యానల్ లోపల బార్కోడ్ త్రూ బిల్లింగ్ చేయాలి అన్నా కూడా బార్కోడ్ త్రూ బిల్లింగ్ చేసుకోవచ్చు, లేదా ఇమేజెస్ త్రూ బిల్లింగ్ చేసుకోవాలన్నా కూడా ఇమేజెస్ త్రూ బిల్లింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో మీకు మల్టిపుల్ సోర్సెస్ త్రూ బిల్లింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బిల్ జనరేట్ చేద్దాం. బిల్ జనరేట్ చేయడానికి నేను మీకు ఏదైతే ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీరు ఏం ఎడిట్ చేసుకోవాలన్నా కూడా వచ్చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ క్వాంటిటీస్ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఏ ప్రోడక్ట్ పైన ఎడిట్ చేసుకోవాలో ఆ ప్రోడక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ 1 క్వాంటిటీ ఉంది కదా, నేను ఇక్కడ 10 ఇవ్వాలి అనుకుంటున్నాను. 10 ఇచ్చాను. జస్ట్ ఎడిట్ ఇచ్చేయండి. ఎడిట్ అయిపోయింది. మీరు ఏదైనా యాడ్ చేసిన ప్రోడక్ట్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నేను గుడ్ డే బిస్కెట్స్ డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ప్రోడక్ట్ పైన సెలెక్ట్ చేయండి. ఇక్కడ రిమూవ్ బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. ఆ ప్రోడక్ట్ ఇందులో నుంచి వెళ్ళిపోతుంది. మీరు బిల్ ఫైనల్ చేయడానికి ఈ టచ్ ప్యానల్ లోపల క్విక్ పే అనే ఆప్షన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. క్విక్ పే అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే ఈ విధంగా బిల్ జనరేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. బిల్ నెంబర్ వచ్చేసి GST 0008గా ఉంది. ఈ బిల్లు టచ్ ప్యానల్లో జనరేట్ చేసాము. టచ్ ప్యానల్లో జనరేట్ చేసిన బిల్ని మనం ట్రెడిషనల్ ప్యానల్లో ఓపెన్ చేసి చెక్ చేద్దాము. ట్రెడిషనల్ ప్యానల్ లోపలికి వెళ్దాము. పాత బిల్స్ ఓపెన్ చేయడానికి ఇక్కడ గెట్ డేటా అనేసి బటన్ ఉంది కదా, గెట్ డేటా బటన్ పైన ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. బిల్ వచ్చేసింది. ఇక్కడ మీరు బిల్ నెంబర్ అబ్జర్వ్ చేయొచ్చు. 008 అనేసి ఉంది. ఈ 008ని ఈ బిల్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. టచ్ ప్యానల్ లోపల జనరేట్ చేసిన బిల్లు ట్రెడిషనల్ ప్యానల్లో కూడా ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా మల్టిపుల్ సేల్ ప్యానల్స్తో ఎంత ఈజీగా మనం బిల్లింగ్ చేయవచ్చో. మరిన్ని ఇలాంటి బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బిజినెస్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఒపీనియన్ లేదా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీటైల్ మాస్టర్.